వరంగల్ జిల్లా ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ తరపున నినాదాలు. ఈరోజు వరంగల్ రైల్వే గూడ్స్ షెడ్ నందు ఎన్టీఆర్ వ్యవస్థకు సంబంధించిన 10 లారీలను ఆపివేశారు. గత 2 సంవత్సరాల నుండి ఎన్టీఆర్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి సుమారు 10 లారీలతో సుమారు 3 ట్రిప్పులు చొప్పున నెలకు 900 ట్రిప్పులు కొడుతున్నారని, ఇటీవల విషయంపై పలుసార్లు వారికి రాతపూర్వకంగా రాసి ఇచ్చినా ఎలాంటి మార్పు లేదని లారీ అసోసియేషన్ వారు ఫిర్యాదు చేశారు. మరియు సీరియల్ విధముగా బుకింగ్ చేసుకోవాలని చెప్పడం జరిగింది. అయినా పట్టించుకోవడం లేదని, గత వారం రోజుల నుండి గూడ్స్ వ్యాగన్స్ వచ్చినా మాకు ఎలాంటి లోడింగ్ చెప్పకుండా వాళ్ళ లారీలలో మాత్రమే ట్రిప్పులు కొడుతున్నారని, మేము 220 లారీల ఓనర్లము, డ్రైవర్లము, క్లీనర్లము. గత 40 సంవత్సరాల నుండి ఈ వ్యవస్థకు వ్యాగన్స్ డ్యామేజ్ పడకుండా వర్షాకాలం కానీ ఎప్పుడంటే అప్పుడు, ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు లారీలు పంపించి ఎన్టీఆర్ వ్యవస్థకు కాంట్రాక్టర్లకు నష్టపోకుండా సేవ చేస్తున్నారు. 600 కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని మీడియా ద్వారా తెలియజేశారు. ఎన్టీఆర్ వ్యవస్థలో ఉన్న 10 లారీలు మా అసోసియేషన్ నందు సీరియల్ బుకింగ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యక్షులు మొహమ్మద్ ఫిరోజ్, అధ్యక్షులు కార్యదర్శి షేక్ అజ్మద్, వైస్ ప్రెసిడెంట్ మొహమ్మద్ ఇంతియాజ్, జాయింట్ సెక్రటరీ పీటర్ లక్ష్మణ్, అజయ్ కుమార్ మరియు లారీ ఓనర్స్ అసోసియేషన్ పాల్గొన్నారు. అసోసియేషన్ ధర్మారంలో ఉంది. నేను అనగా ఎండి ఫిరోజ్, లారీ అసోసియేషన్ ప్రెసిడెంట్, ప్రధాన కార్యదర్శి షేక్ అజ్మద్, ఉపాధ్యక్షులు, మిగతా కమిటీ సభ్యులం, మిగతా లారీ యజమానులకు ముఖ్యంగా నమస్కారం. మనం గతంలో 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంట్రాక్టర్లకు తెలియజేస్తున్నాము. వాళ్ళ సొంత లారీలు సుమారు 20 లారీలు ఉన్నాయి. వాళ్ళ లారీలతోటి ప్రతిరోజు 3 ట్రిప్పులు కొట్టడం జరుగుతుంది. మిగతా లోడింగ్ మా అసోసియేషన్లో సుమారు 220 లారీలు ఉన్నాయి. మిగతా బాబతి బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో అది మాకు చెప్పడం జరుగుతుంది. చెప్తే 220 లారీలు ఒక లారీ ఓనరు సీరియల్ ప్రకారంగా నడుస్తాం కాబట్టి ఆ సీరియల్లో ఒక లారీ సింగిల్ లారీ ఓనరు 10 రోజులకు ఆ సీరియల్ వస్తుంది. ఆ 10 రోజులకు ఒక ట్రిప్ పోతుంది. కనుక మా కమిటీ సభ్యులు, లారీ యజమానులు అందరం కోరిక మేరకే వారికి చెప్తా అంటే కూడా వాళ్ళు ఏమాత్రం వినిపించుకుంటారో వాళ్ళ పని వాళ్ళు ప్రతిరోజు 20 లారీలు రోజు 3 ట్రిప్పులు చొప్పున 60 ట్రిప్పులు కొట్టడం జరుగుతుంది. కనుక మా లారీ యజమానులు 220 లారీలు పెట్టుకొని రోడ్ ట్యాక్సులు, ఇన్సూరెన్సు, ఫిట్నెస్ ఈ విధంగా లారీ డ్రైవర్లు జీతాలు భత్యాలు ఇవ్వడం జరిగితే వెళ్ళక మరి వాళ్ళకి చెప్పిన దండాలు పెట్టినా వాళ్ళు ఏమాత్రం వినడం లేదు. కనుక మేము మా కోరిక ఒకటే, వాళ్ళ లారీలు వద్దంటలేము. మా సీరియల్ ప్రకారంలో మా అసోసియేషన్లో మా లారీ ఏ విధంగా నడుస్తుందో మీరు కూడా తెచ్చి సీరియల్ పెట్టడం చెప్తుంటే వాళ్ళు పెట్టడం జరుగుతలేదు. కనుక ఈరోజు మా లారీ అసోసియేషన్లో సుమారు 500 కుటుంబాలు బతుకుతాం అయ్యా. మా కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాం అయ్యా. మీ లారీలు ఆపి మా సీరియల్లో నడవాలంటే వాళ్ళు ఏమాత్రం ఒక ఉద్యోగస్తుడుగా ఉన్నాడు శ్రీధర్ రెడ్డి, ఎన్టీఆర్ మేనేజరు. ఆయన అరాచకాలు అంటే ఇప్పుడు ఇంత 100 మందిలో ఏం చెప్పిపోతున్నారంటే మేము బండ్లు ఆపము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని రకంగా చెప్పి వెళ్ళడం జరిగింది. ఎన్ని రోజులు జరుగుతుంది వాళ్లకు? మేము గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి చెప్తూ వస్తున్నాం. ఏమని చెప్తూ వస్తున్నాం అంటే మీ లారీలు మీరు ఆపండి, మా అసోసియేషన్లో సీరియల్లో పెట్టుండి మా లారీల ప్రకారంగా మీ లారీలు కూడా నడుపుకోండి అని చెప్తున్నాం. అయినా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ లారీలు రోజుకు 3-4 ట్రిప్పులు. ఈ గత వారం 10 రోజుల నుంచి అయితే 4 వ్యాగిన్లు వాళ్ళ సొంత లారీలతోటి 2 రోజులకు వాళ్ళు వ్యాగిన్లు ఆపుకుంటా ఇటు గుడ్షెడ్ అమ్మాలలో ఎండలో వాళ్ళను ఇబ్బంది పెడుతున్నాడు. ఇటు మా లారీ యజమానులకు చెప్పకుండా వాళ్ళ సొంత లారీలతోటి రాత్రి పగలు అన్లోడింగ్ బీహార్ అమ్మాలలో పెట్టి రాత్రి పగలు రోజుకు 3, 4, 5, 6 ట్రిప్పులు కొడుతున్నారు. 8 ట్రిప్పులు చేస్తుంటే మీకేమైనా ట్రిప్పులు వస్తున్నాయా లేదా? మరి మీకు ఎట్లా? మాకు ఒక లారీ కూడా చెప్తలేడు. ఎందుకు చెప్తాడు? గతంలో వారు చెప్పడం జరిగింది, మేము ఇవ్వడం జరిగింది.
ఇప్పుడు వాళ్ళ లారీలు మా లారీలో సీరియల్లో పెట్టుకుంటే ఎందుకు పెట్టుకుంటలేరు అని లారీ యజమానులు అడుగుతున్నారు. లారీ యజమానులు ఇది కూడా అడుగుతున్నారు, మీరేమైనా పైసలు తిన్నారా? ఎందుకు వాళ్ళకు లారీలకు ఫ్రీడమ్ ఇస్తున్నారు? ఎక్కడ కూడా లేదు. వరంగల్ జిల్లాలో ఎందుకు ఉన్నది? కేవలం ఇటు పెద్దపల్లిలో లేదు, కరీంనగర్ లేదు, ఖమ్మంలో లేదు, మిర్యాలగూడలో లేదు. యావత్ తెలంగాణలో ఎన్టీఆర్ బండ్లు 2 బండ్లే ఉన్నాయి. మొత్తం యావత్ తెలంగాణ కూడా నేను నా కమిటీ సభ్యులం తిరిగినాము. ప్రతి అసోసియేషన్లో పోయి అడిగినాము, ప్రతి ఎన్టీఆర్ వ్యవస్థలో పోయి అడిగినాము. 2 లారీలు వాళ్ళకు ఉన్నది. కేవలం మరి వరంగల్లోనే వాళ్ళ సొంత లారీలు 10 లారీలు, ఎన్టీఆర్ వ్యవస్థలో 10 లారీలు. ఇంకో మల్లికార్జునరావు కాంట్రాక్టర్ ఉన్నాడు, అతనికి 6 లారీలు 5 లారీలు. ఈ మిగతా నజీర్ ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, ఆయనకు 4-3 బండ్లు ఉన్నాయి. ఈ రకంగా వాళ్ళు అప్ అండ్ డౌన్లు లోడ్లు కొడతారు. ఇటు ఎటునాగరం, మంగపేట, రాజ్పేట అటు పంపించేసి అటు నుంచి వెళ్ళి డౌన్లో ఇసుక తీసుకొని వస్తారు. ఇటు నర్సంపేట, గూడూరు, మైబాదు అటు వెళ్ళి అటు డౌన్లో ఏమైనా మక్కలు లోడింగ్ ఉంటే మక్కలు వేసుకుని వస్తారు. మళ్ళీ ఇటు మరిపేట, తొర్రూరు పోతే వాళ్ళ యూరియా అన్లోడ్ చేసుకుంటారు. డౌన్లో కూడా మా పొట్టలు కొట్టుకొని ధాన్యాలు కూడా అన్లోడింగ్ చేసుకుంటారు. మా లారీ యజమానుల డిమాండ్ ఏమున్నదంటే ఒకటి వాళ్ళ లారీలు ఉన్నాయి వద్దంటలేము, మా అసోసియేషన్లో సీరియల్లో పెట్టుకోండి, ఒకటే డిమాండ్ మాది. వాళ్ళు కూడా ఏమన్నారు, నా అడ్మినిస్ట్రేషన్ హైదరాబాద్లో హెడ్ ఆఫీస్ ఉన్నది, వాళ్ళని అడిగి చెప్తా అన్నారు. అయినా మేము సరే అన్నాం. సరే అన్నాక ఈలోపు మీ లారీలు ఎన్ని రోజులకు మీ హెడ్ ఆఫీస్లో కనుక్కుంటారో హైదరాబాద్లో కనుక్కునే వరకు మీ లారీలు ఆపండి అన్నాం. అంటే లేదు మేము లారీలు ఆపము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని వాళ్ళు ఈ రకంగా చెప్పి మమ్మల్ని నడి రోడ్డు మీద మరి ఈ ఎండలో పొద్దున నుంచి ఉన్నాము. ఇక ఈ ఒక్క పూటే కాదు మా సమస్య, ఈ ఒక్క సమస్య ఇయ్యాడికి తెగినా తెగకున్నా అయ్యా మేము దండం చేసి 400 కుటుంబాలను ఆదుకోవాలి, మాకు న్యాయం చేయాలి. మా లారీలు నడతలేవు, ట్యాక్సులు కట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది, ఇన్సూరెన్స్లు కట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. మీ అయ్యా కాంట్రాక్టర్లకు మేము దండం చేసి చెప్తున్నాం, మీ లారీలు మా అసోసియేషన్లో సీరియల్లో నడిపితే న్యాయం జరుగుతుంది అని ఆ దొరలకు, ఆ కాంట్రాక్టర్లకు, ఆ అయ్యలకు దండం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓరుగల్లు లారీ ఓనర్స్ అసోసియేషన్ ధర్మారంలో ఉంది. దానికి నేను జనరల్ సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా మా అధ్యక్షులు మొహమ్మద్ ఫేరూజ్ బరీ గారు, అదేవిధంగా నా కార్యవర్గ సభ్యులతో సహా లారీ యజమానులు మరియు డ్రైవర్లు, క్లీనర్లు కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈరోజు ఎన్టీఆర్ వ్యవస్థలో జరుగుతున్నటువంటి అరాచకాలను అడుగుదామని మేము ఇక్కడికి వచ్చినాము. ఎన్టీఆర్ మేనేజర్ గారు పొద్దున 8 గంటల నుంచి వెళ్ళి వస్తామని మమ్మల్ని నానబెట్టి 3 గంటల నుంచి వెళ్ళి ఇప్పుడు రాత్రి 1 గంటకు వచ్చి మాతోటి మాట్లాడడం జరిగింది. ఒకటే మేము అడిగేది ఏంటంటే గత 2 సంవత్సరాల నుండి రాతపూర్వకంగా మేము ఎన్నోసార్లు వాళ్ళకి రాసిచ్చాము. ఎన్టీఆర్ వ్యవస్థలో దాదాపు 10 బండ్లు మరియు ఆర్సీఎఫ్ వ్యవస్థలో 15 బండ్లు, మిగతా కాంట్రాక్టులకు కలిపి సుమారు ఒక 15 బండ్లు వరంగల్లో నడుస్తున్నాయి. అంటే ఈ 15 బండ్లు రోజుకు 2 నుంచి 3 ట్రిప్పులు, 20 బండ్లు రోజుకు 2 నుంచి 33 ట్రిప్పులు కొడుతున్నాయి, 45 ట్రిప్పులు. అంటే ఒక నెలకు 1350 లోడ్లు. అంటే 250 మంది కుటుంబాలు ఉన్న మేము దాదాపు 2 నెలలు మేము ఆరాంగా బతకొచ్చు. అలాంటి మా పొట్టలు కొట్టి 1350 లోడ్లు మాకు చెప్పకుండా వాళ్ళు సొంతంగా ప్రైవేట్గా పెట్టుకొని 3 కాంట్రాక్టర్లు ప్రైవేట్గా పెట్టుకొని కొట్టుకుంటున్నారు. కావున మేము ఈ వచ్చినటువంటి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏంటంటే ఎన్టీఆర్ వ్యవస్థలో కానీ మిగతా కాంట్రాక్టర్ల దగ్గర ఉన్నటువంటి లారీలు మేము తీసేయమని చెప్తలేము. 2 చేతులు ఎత్తి మేము వాళ్ళకు మొక్కి చెప్తున్నది ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బండ్లు ఏ విధంగా అయితే 250 మంది మేము సీరియల్ విధానంలో తిరుగుతున్నామో అదే విధంగా మా సీరియల్ విధానంలో బండ్లు తిప్పమని మేము వారికి అడుగుతున్నాం. అంతేగాని వాళ్ళ దగ్గర నుంచి మేము వేరే డిమాండ్ చేసేది ఏం లేదు. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఎన్టీఆర్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు కూడా మీరు ఆలోచించండి. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఒకటే మేనేజర్ ఇక్కడ ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడనే ఉండి మా లారీ యజమానులకు, డ్రైవర్లకు అరాచకంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కావున ఎక్కడ కూడా ఏ వ్యవస్థలో కూడా ఇప్పటి నుంచి మేము గత 30 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. దగ్గర చుట్టుపక్కల ఉన్నటువంటి ఎక్కడ డిస్ట్రిక్ట్ లో కూడా 10 సంవత్సరాల నుంచి ఏ మేనేజర్ కూడా ఉద్యోగంలో కొనసాగుతలేరు. కేవలం ఈ ఒక్కటే వరంగల్ డిస్టిక్ లో ఉన్నటువంటి మేనేజర్ శ్రీధర్ రెడ్డి 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ కాకుండా ఇక్కడనే ఉద్యోగం చేసుకుంటా మా లారీ యజమానులకు, డ్రైవర్లకు చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి నేను ఎన్టీఆర్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలకు కూడా చేతులు ఎత్తి నేను మొక్కి చెప్తున్నాను, ఈ మేనేజర్ గారిని ఇక్కడ నుంచి తక్షణమే ఇక్కడ నుంచి తీసేసి మాకు న్యాయం చేయగలరని మేము గెలుస్తున్నాము. ఎండనక వాననక వర్షాకాలంలో కానీ మీకు వ్యాగిన్ డ్యామేజ్ పడకుండా వర్షాకాలంలో కూడా
ఎన్ని బండ్లు అంటే అన్ని బండ్లు ఇచ్చి మీకు సహకరిస్తున్నాము. ఎప్పుడు కానీ మీకు వ్యాగిన్కు బండ్లు కావాలంటే మేము పంపిస్తున్నాము. మా నాన్నల కాంచెలి మా తాతల కాంచెలి ఈ వ్యవస్థను నమ్ముకొని ఈ లోడింగ్ను నడుపుకొని వచ్చినటువంటి వ్యాగిన్లకు డ్యామేజ్ పడకుండా మీకు సహకరిస్తున్న మాకు ఎన్డీఆర్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దలు దయచేసి మా బాధను అర్థం చేసుకొని మా లారీ ఓనర్లను ఆదుకోవాలని కోరుతున్నాము. లారీ యజమానుల ఐక్యత. సామాన్య ఓనర్ని ఈ వ్యవస్థ నమ్ముకుని 4 కుటుంబాలు ఉన్నాయి. ఈ 4 కుటుంబాల రోడ్డు కారణం ఎన్టీఆర్ మీదే కాదు. మా ప్రెసిడెంట్ గారు చాలాసార్లు వినతి పత్రం ద్వారా విన్నపించాడు. దాన్ని ఎంతసేపు ఒక ఇస్తారాకు దిశ తీసేసాడు. అందుకు దానికి మాకు విరక్తి పుట్టి ఇక్కడికి వచ్చినాం. దానికి యాజమాన్యం ఏమాత్రం సహకారం లేదు. దీనికి సంబంధించిన అధికారులు కొంచెం సెలవించుకొని మాకు న్యాయం చేయాలి. ఈ ఎన్టీఆర్ మేనేజరు ఆయనే వ్యాగిన్ కాకుండా ప్రతి ఒక్క వ్యాగిన్లో ఆయన లారీలు తోటి కొట్టుకుంటా లారీ ఓనర్లకు అన్యాయం చేస్తాడు. లారీ ఓనర్ల 400 మంది లారీ ఓనర్ల పుట్టగా కొట్టి ఇచ్చేసి పరిశాన్ చేస్తాడు. గత 12 సంవత్సరాల నుంచి మా కమిటీలో మా అధ్యక్షులు మా జనరల్ సెక్రటరీ ఇద్దరు రాతపూర్వకంగా ఇది కనీసం 10 లెటర్లు ఇచ్చింది కావచ్చు. ఆ లెటర్లకు వ్యతిరేకించి కూడా ఆయన చెప్పి హైకమాండ్ తోటి మాట్లాడతా అని అట్లనే ఇది చేసుకుంటా కేర్లెస్ చేసుకుంటా ఆయన మాట్లాడలేదు. ఇప్పుడు కూడా అదే ఆయన లారీలు కంట్రాక్టర్ల లారీలు రావద్దు అని చెప్తలేము, కొట్టద్దు అని చెప్తలేరు మా వాళ్ళు. మేము లారీ అన్న అందరం అదే ఒక్కటే ముచ్చట మీద ఒక్కటే మాట మీద కట్టుబడి ఉన్నాం. వాళ్ళ లారీలు కూడా మా తోటి రావాలి, సీరియల్లా అలా మాతోటి నడవాలి అని నేను చెప్తున్నాం. అది ఒక్కటే మేము అందరికీ కోరుకునేది, కాంట్రాక్టర్లు అందరికీ నమ్ముకొని వాననక ఎండనక చలి అనక 360 రోజులు మేము ఈ లోడ్లు కొడుతున్నాం. ఈ 4 వ్యాగిన్లు వాళ్ళు మాకు ఒక లోడ్ చెప్పకుండా మాకు అన్యాయం చేస్తాను. మేము ఈ ట్యాక్సీలు, ఈ ఫిట్నెస్, ఇన్సూరెన్స్ ఎట్లా కట్టాలి? చాలా అన్యాయంగా మాకు చాలా బాగా ద్రోహం చేస్తాను. వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చి బతకదందుకు వచ్చి అది నా సర్వీస్ ఒక 55 ఏళ్ళు మోటార్ ఫీల్డ్ 55 ఏళ్ళు నా సర్వీసులో వీళ్ళు చాలా ఇప్పుడు ఒక నెల రోజుల నుంచి బాగా అన్యాయం చేస్తాను, చాలా ద్రోహం చేస్తాను. ఈ మేనేజర్ గారు, ఈ కాంట్రాక్టర్లు, రెండోది బ్రోకర్లు కూడా బాగా ఇచ్చేస్తాను. బస్ అదే మాకు అన్యాయం చేస్తాను. మీరు నమ్ముకొని ఒక 400 మందివి మిమ్మల్ని నమ్ముకొని మేము బతుకుతున్నాం. ఏదో మాకు ఇచ్చేస్తారని మాకేం మేము కడుపు మీద కొడతాను. అది మీకు న్యాయం కాదు, చాలా అన్యాయం. మేము కూడా ఇంకా కొన్ని రోజులు చేయాలనుకుంటే కూడా మేము కూడా చాలా చేస్తాం.